ఈరోజు షేక్ ఫాతిమా గారి జయంతి సందర్భంగా షేక్ ఫాతిమా గారు 196వ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా మైనార్టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని ఇండియా కూటమితో పాటు అందరితో కలుపుకొని ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. షేక్ ఫాతిమా గారు ఎవరైతే ఉన్నారో బాబా జ్యోతిరావు పూలే దంపతులతో సహా అదేవిధంగా మైనార్టీలు అడుగు బలహీన వర్గాల మహిళలు విద్య కోసం పోరాడినటువంటి ఏకైక మహిళ జ్యోతిబా పూలేతో పాటు ఆ రోజు ఫాతిమా గారు కూడా ఉద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఆ రోజు అగ్రకుల వ్యవస్థతో కుల బహిష్కరణ చేసి గ్రామ బహిష్కరణ చేస్తే వాళ్ళ తమ్ముడి ద్వారా దళిత వాడలలో 1848లో మొట్టమొదటి మహిళా కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు బోధించడం జరిగింది. ముస్లిం మహిళలు బయటకు రాని సమాజంలో ఆ తరంలో కూడా ముస్లిం మహిళలు చైతన్యం చెందాలంటే విద్యతోనే చైతన్యం చెందగలరని చెప్పేసి స్ఫూర్తినిచ్చినటువంటి స్ఫూర్తి ప్రదాత షేక్ ఫాతిమా గారు. ఈరోజు షేక్ ఫాతిమా గారి ఆశయ సాధన కోసం ఈరోజు ముస్లిం మైనార్టీ మహిళలందరూ చదువుకుంటున్నారంటే దానికి గర్వంగా ఫీల్ కావచ్చు. ఆ రోజు షేక్ ఫాతిమా గారు కార్యాచరణ వల్లే ఈరోజు ముస్లిం మైనార్టీ మహిళలు చదువుకొని ఉన్నత శిఖరాలు అవరోధిస్తున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద స్థానాలలో ఈరోజు ముస్లిం మహిళలు ఉన్నారంటేనే ఆ రోజు చరిత్ర తిరగరాసిన షేక్ ఫాతిమా గారి జయంతి సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది.